లీడర్ అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సుబ్బారావు గారు 32 రోజులుగా సమ్మెని చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. ఒకవైపు లక్షలాది మంది పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, బాలింతలు కావచ్చు, గర్భిణీలకు కావచ్చు, సేవలు అందిస్తారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం చెల్లించడం లేదు. ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు సేవలు చేస్తూ ఉంటారు. వారి పనులు కాకుండా ఇతర పనులను కూడా ప్రభుత్వం ద్వారా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ జీతాలు పెంచే విషయంలో ప్రభుత్వంలో చలనం లేకపోవడం. ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ మహిళలు 33 రోజుల నుండి 1,00,000 మంది వీధుల్లోనే ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల ఈరోజు అనివార్యంగా వీధుల్లోకి రావాల్సిన పరిస్థితికి నెట్టబడ్డాం. అంగన్వాడీ మహిళలు రాష్ట్రంలో ఉన్న పేదలకి, గర్భిణీలకి, బాలింతలకి, చిన్న పిల్లలకి సేవలు చేస్తున్న అంగన్వాడీ మహిళల్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వీధుల్లోకి నెట్టేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. మేము అనేక మార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ మహిళలకి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలి అని చెప్పేసి గత 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారులకు కానీ, మంత్రులకు కానీ ఈరోజు ముఖ్యమంత్రితో కలిసే పరిస్థితి లేదు అని అనేక మార్లు తిరిగాం. ఈ ప్రభుత్వానికి చెవుటోళ్ళ ముందు శంఖ ఊదినట్టుంది. కానీ అసలు అంగన్వాడీలు ఏమడుతున్నారు, వాళ్ళని ఒకసారి పిలుద్దాము, మాట్లాడదాము, చర్చిద్దాం అని చెప్పేసి ఏమాత్రం బాధ్యతా వ్యవహారంగా వ్యవహరించిన కారణంగానే ఈ రోజు మేము సమ్మెలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మేము సమ్మెలోకి వెళ్ళిన తర్వాత ఈరోజు మాది న్యాయమైన డిమాండ్ కాబట్టి అంగన్వాడీకి ఇచ్చేది 7,000 రూపాయలండి, హెల్పర్స్కి ఇచ్చేది. వర్కర్కి ఇస్తుంది కేవలం 11,500 రూపాయలు, మినీ వర్కర్లకు వస్తుంది 7,000 రూపాయలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 100 రెట్లు ధరలు పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, కరెంట్ ఛార్జీలు పెంచావు, నిత్యావసర సరుకుల ధరలు పెంచావు. చివరికి ఈరోజు చట్టపంతో సహా నువ్వు ప్రభుత్వాలకి ధరలు పెంచుతున్నావే ప్రజలకి. కనీసం వేతనాలు పెంచండి. నిన్న చర్చల్లో చెప్తారు, నిన్న చర్చలు జరిగినాయి. ఈ చర్చల్లో బొత్స సత్యనారాయణ గారు చెప్తారు, మేము ఒక పద్ధతి పెట్టుకున్నాము, 5 సంవత్సరాల దాకా మేము వేతనాలు పెంచము అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయంట, డబ్బులున్నా కూడా పద్ధతులు మాత్రం మేము పట్టుకుంటాం అంటున్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చి ఉంటారు. కానీ వాళ్ళకే పద్ధతులు ఉండవు. ఎప్పుడు ఎవరు కేంద్రంలో చెప్తే మనం మాత్రం ఓ పద్ధతి ఉందండి. ఇప్పుడు అంగన్వాడీకి ప్రభుత్వ ఉద్యోగం కంటే ఆయన చెప్పింది అర్థం ఉంది. 5 సంవత్సరాలకు ఒకసారి ఈరోజు అంగన్వాడీలో ప్రభుత్వ ఉద్యోగం కాదు అని చెప్పి చెప్తారు. మీరు గౌరవ వేతనం అంటారు, మీరు కనీసం కార్మికుల కోసం చెప్తారు. కానీ ఇచ్చే వేతనం మాత్రం 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతారని చూస్తున్నాడు. ఇదెక్కడ సాధ్యం? నిజంగా 5 సంవత్సరాలకు ఒకసారి పెంచే ప్రభుత్వ ఉద్యోగం లాగా మరి అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగంలో గుర్తించండి. అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగం వారికి వేతనాలు ఇవ్వండి, బియ్యం అమలు చేయండి, అమలు చేయండి. మేము కూడా దానికి అంగీకారమే. మేము ఒకటి అంటాం, ప్రభుత్వ ఉద్యోగులకి 2022లో పిఆర్సీ, మరి అంగన్వాడీ పిఆర్సీలో పెంచావా? మరి పిఆర్సీలో మాత్రం పెంచారంట. 19లో 1,000 రూపాయలు పెంచారంట. ఆ 1,000 రూపాయలతో మీరు సంక్రాంతి పండుగ చేసుకోండి, మేము మాత్రం నయా పెంచము అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. అందుకనే ఇలాంటి మొండి వైఖరి వేయడానికేనా ఇంకా ఎంత అవమానం అంటే, ఈరోజు అంగన్వాడీలు 33 రోజుల నుంచి వీధుల్లో ఉన్నారు 1,00,000 మంది. అంగన్వాడీ చర్చలు పిలిచి ఎవరు ఈరోజు అంగన్వాడీ అసలు 5 సార్లు చర్చలు జరిగాయి కదా, ఈ 5 సార్లు ఏం మాట్లాడారు? మీరు డిమాండ్ల గురించి అడుగుతా ఉన్నారు, ప్రభుత్వం నుంచి పెద్దలు ఏం చెప్తా ఉన్నారు? ఈరోజు వెంటనే అంగన్వాడీ సమ్మెలను కొనసాగుతారు. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మేము ఈ మీడియా తరఫున కూడా లబ్ధిదారులకు అందరికీ చేతులకు నమస్కారం చేస్తా ఉన్నాము. ఎందుకంటే మా 33 రోజులు ఈ రోజు మా వెనుక వాళ్ళే ఉండి సపోర్ట్ గా
మా గర్భిణీలు కానీ బాలింతలు కానీ చిన్న పిల్లలతో సహా అంగన్వాడీ ఆయమ్మలు సమస్యలు పరిష్కారం చెయ్యండి అని చెప్పేసి మా టెన్షన్లోకి వచ్చి ఆందోళన చేశారు. అది కూడా ఈ ప్రభుత్వానికి ఏమీ చల్లడం లేదు. అందుకని మేము మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము మా ప్రజలకి. మేము ఇప్పటిదాకా అనేక సేవలు అందించాము. ఈ రోజు మా ఆశ్రమ మంటలు కడుపు బాగుంటాయి, ఈ రోజు వీధుల్లోకి రావాల్సి వచ్చింది. తప్పకుండా మేము ఈ ప్రభుత్వం వేతనాలు పెంచిన తర్వాత మీకు రెట్టింపు తోటి మేము సేవలు అందిస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేయగలుగుతున్నాం. ఓకే. అయినా ప్రభుత్వంలో చలనం లేదు, మీరు మాత్రం సమ్మెనైతే